నీకిష్టమైతే నన్ను ముట్టి శుద్ధిని చేయమని అడుగుతున్నప్పుడు, ఆ వ్యక్తి అంటున్న మాటను మీరు ఆలోచన చేయగలిగితే. ఎందుకంటే యేసు ప్రభు వారికి అతడు మ్రొక్కెను అని రాయబడి ఉందండి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి మ్రొక్కి ఆయన అడుగుతూ ఉన్నారు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని. ప్రభు అంటున్నారు, చేయి చాపి వాడిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగానే వాని కుష్టి రోగము తక్షణమే స్వస్థ పొందాడటండి. అంటే దేవుని మాట ఎంత గొప్పదో మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ పరిస్థితులు ఎటుగుండగా ప్రయాణిస్తున్నప్పటికీ దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు, మీకున్న పరిస్థితులన్నీ మారిపోతాయి. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, దేన స్థితిలో ఉన్నావా, ఏమి పరిస్థితులు అర్థం కాని స్థితిలో తసమతలాడుతున్నావా, అయితే నా ప్రభు అయిన యేసయ్య మాట కొరకు ఎదురు చూడు. ఆయన మాట జీవపు ఓట. ఆయన మాట నీ బ్రతుకును మార్చేస్తుంది. 33వ కీర్తన 9వ వాక్యంలో అంటాడు, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము సిద్ధపరచబడెను. అంటే దేవుడు మాట సెలవీయగా దాని ప్రకారం జరిగిందట. ఆయన ఆజ్ఞాపించగానే కార్యం సిద్ధించబడిందంటండి, సిద్ధపరచబడిందట. నీ కార్యములు సిద్ధపరచువాడు నా ప్రభు అయిన యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. అందుని కుష్టివాడు అంటున్నాడు కదా, అప్పుడు ఆయన చేయి చాపి వాడిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని అనగానే ఆ కుష్టి రోగము వాడిని విడిచెను. వెంటనే ఆ వ్యక్తిని విడిచిపోయింది. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, ప్రియమైన దేవుని సంఘం, నువ్వు ఎక్కడున్నా నీకున్న సమస్య ప్రభు మాటవగానే పోతుంది. ప్రభు మాటవగానే పోతుందండి. ప్రభు మాటలో స్వస్థత ఉందండి. ప్రభు మాటలో స్వస్థత ఉంది. ప్రభు అంటారు కదా, దేవుడు వెలుగు కలగమని కమ్మని పలగను వెలుగు కలిగిందండి. దేవుడు వెలుగు కమ్మని పలగా అది వెలుగు కలిగిందండి. అంటే దేవుని మాట ఎంత శక్తి కలిగినదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. రాజుల గ్రంథంలో మనం చూస్తాం నయమాను అనే ఒక వ్యక్తి. నయమానుకు కోపం వచ్చేసింది. అతడు వెళ్ళిపోతున్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ తన దగ్గరున్న పనివాడు అంటున్నాడు, అయ్యా ఒకసారి అన్నప్పుడు మీరు చూడండి, ఒకసారి చదువుతాను. 5వ అధ్యాయము రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగి పోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగము ఉన్న స్థలం మీద ఆడించి కుష్టు రోగం మాన్పునని నేను అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాడు అనంటే, అతడు వెండి బంగారమును డబ్బులను తీసుకుని వచ్చి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా అంటున్నాడు, యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మొలగమని చెప్పాడు. కోపం వచ్చిందంటండి అతనికి. కానీ ఆ మాట ప్రకారంగా తన పనివాడు అన్నాడు, అయ్యా లేదు వెళ్ళి ములిగినప్పుడు 7 మార్లు ములిగాడటండి. 1 2 3 4 5 6 ప్రియులారా, 7వ మారు పసిపిల్లవాని దేహం వల్ల తన దేహం మారిపోయిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అంటాను, దేవుని మాట సెలవిస్తే చాలు, దేవుడు అద్భుతాలు జరుగుతాయి. ఆయన మాటలు అద్భుతం ఉందండి. కనుక ఆయన ఆ మాట ప్రకారంగా మనకి జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఎందరు ఈ వాక్యాన్ని అన్నారు, వారిని వారి బిడ్డల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ప్రతి రోగ రుగ్ధతల నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి బంధకము నుండి ప్రభు విడిపించండి. నీ మాట సెలవివ్వండి నాయన. ఏ అప్పుల భారం, ఏ బంధకాలు నైనా, ఏ కార్యం జరగకుండా గట్టిగా ఉన్నదో వాటిలన్నిటి నుండి ఇచ్చండి నాయన. నువ్వు మాట సెలవిస్తే చాలు తండ్రి, ప్రకృతిని మాట ఉంటుంది. ప్రభా, నువ్వు గొప్ప కార్యం చేయండి నాయన. నీ బిడ్డలందరినీ దీవించి